ఒకసారి ఠానేకు చెందిన ఒక గృహస్థు బాబా దర్శనానికై షిరిడీ వచ్చాడు. బాబా ఆ గృహస్థునితో మారుతిని పూజిస్తూ ఉండు అన్నారు. బాబా అలా ఎందుకు చేయమన్నారో ఆ గృహస్థుకు అర్థం కాలేదు. తాను తిరిగింటికి వచ్చిన తర్వాత బాబా ఆదేశం తెలుసుకుని తనను, తన స్నేహితులు నీవింతకు ముందు మారుతిని పూజించేవాడివా అని అడిగారు. అందుకు ఆ గృహస్థు అవును, మా ఇంటి వద్ద పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో పూజ చేసుకుని గాని నేను భోజనం చేసేవాడిని కాదు అని సమాధానమిచ్చాడు. అంటే ఆ గృహస్థు మధ్యలో వదిలేసిన మారుతి ఉపాసనను బాబా తమదైన శైలిలో తిరిగి కొనసాగించేటట్లు చేశారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ ఈ సాయి విధమైన జయ జయ ఘటనలు సాయి జయ జయ సాయి. వందల సంఖ్యలో ఉన్నాయి. ఈరోజు ఈ సంఘటన బట్టి అతను మధ్యలో వదిలేసిన మారుతి ఉపాసనని బాబా కొనసాగించేటట్లు చేశారు. అదేవిధంగా బాబా తమ కులదేవతను కూడా ఎప్పుడూ పూజించాలని చాలామంది భక్తులకి చెప్పేవారు. కాబట్టి మనం కూడా మన ఇంటి దైవాన్ని ఖచ్చితంగా పూజిస్తూ ఉండాలనేది ఈ సంఘటన బట్టి బాబా మనకు తెలియజేస్తున్నారు. రాముడు, కృష్ణుడు, మారుతి ఇలా దేవీ దేవతల పూజ కూడా మనం కొనసాగించాలని కూడా బాబా తెలియజేస్తున్నారు.